హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మృదుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ మృదులాస్ ఛాలెంజెస్. తమలపాకు మొక్కని ఏ విధంగా పెంచుకోవాలో తెలుసుకునే ముందు ఒకసారి తమలపాకు మొక్క గురించి తెలుసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఈ ఆకు ఎంత పెద్దగా ఉందో. ఈ తమలపాకులు పెద్ద పెద్ద తమలపాకులు, కొన్ని చోట్ల ఏంటంటే చిన్న చిన్న తమలపాకులు కూడా ఉంటూ ఉంటాయి. అది పెద్దగా తమలపాకులు పెద్ద మొక్కగా అవ్వడం గురించి ఏం టిప్ యూస్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఈ తమలపాకులు మనం దేని గురించి యూస్ చేస్తామండి? ఎక్కువగా దైవారాధనలో యూస్ చేస్తూ ఉంటాం తమలపాకులు. దేవుడికి తాంబూలం ఇవ్వడం గురించి, అదేవిధంగా మనం తాంబూలం తినడం గురించి కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ తమలపాకులు జలుబు దగ్గును తగ్గించడం గురించి కూడా బాగా యూస్ చేస్తూ ఉంటారండి. అంటే ఆ జలుబు దగ్గు వచ్చినప్పుడు కొద్దిగా తమలపాకులో కొద్దిగా తేనె కలుపుకొని కనుక తింటే కనుక ఆ జలుబు దగ్గు అనేవి తగ్గుతాయండి. ఇంకా పూజల్లోకి వస్తే కనుక ఈ తమలపాకులు ఆంజనేయ స్వామికి ఎక్కువ ఇష్టం అండి. మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకులతో మాల సమర్పిస్తే కనుక ఎక్కువ మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకా ఈ తమలపాకుని ఎలా పెంచుకోవాలో అవన్నీ తెలుసుకునే ముందు కనుక మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ తమలపాకులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వీటి వల్ల ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. శతాబ్దాలుగా దీనికి ఔషధ మొక్కగా గుర్తింపు ఉంది. చాలామంది రకరకాల తలనొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కాస్త లేతగా ఉండే తమలపాకును కాసేపు నుదుటిపై పెట్టుకుని చూడండి, ఆటోమేటిక్గా తలనొప్పి అనేది తగ్గిపోతుంది. ఇందులో అంటే ఈ తమలపాకులో కాల్షియం, ఇనుము, విటమిన్ సి, పీచు ఉన్నాయి. కాబట్టి ఇది జలుబు దగ్గుని తొందరగా తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ తమలపాకుతో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉందండి. అంటే ఈ తమలపాకు తొడిమని తినకూడదండి. తింటే ఒక సంతానలేం సమస్య అవన్నీ వస్తూ ఉంటాయి. మోకాలు నొప్పులు కనుక దూరం కావాలి అంటే కనుక తమలపాకుల రసం తాగుతూ ఉంటే కనుక మోకాలు నొప్పులు తగ్గుతూ ఉంటాయి. ఇంకా ఉదర సంబంధిత రుగ్మతులతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ తమలపాకు బాగా యూజ్ అవుతుంది. 3 గ్లాసుల నీటిలో ఒక 15 తమలపాకులు వేసి బాగా మరిగించేసి ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే గనక మీకు ఉదర సంబంధిత రోగాలు అవన్నీ తగ్గుతాయి. దీనిలో తేనె కలిపి కనుక తాగితే కనుక దగ్గు నుండి వెంటనే ఉపశమనం అనేది లభిస్తుంది. ఇంకా ముక్కు నుండి రక్తం కారడం, కళ్ళు ఎరుపెక్కడం, అధిక రక్తస్రావం తదితర సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. మెయిన్ దీన్ని పాటలు పాడేవారు బాగా యూజ్ చేస్తారండి. అంటే వాళ్ళ గొంతు బాగుండడం గురించి ఎక్కువ తమలపాకులు తింటూ ఉంటే వాళ్ళ స్వరం అనేది చాలా స్వీట్గా ఉంటుంది. ఇంకా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అధిక బరువును తగ్గించడానికి కూడా తమలపాకులు అనేవి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయండి. రోజు ఒక ఆకును కొన్ని మిరియాలతో కలిపి తీసుకుంటే కనుక బరువు తొందరగా తగ్గుతారు. ఒక ఆకులో 5 మిరియాలు వేసుకుని తినేసి వెంటనే కొంచెం చన్నీళ్ళు తాగుతూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ ఉండాలండి. ఇలా చేస్తూ ఉంటే అధికంగా బరువు ఉన్న వాళ్ళు కూడా తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది తమలపాకు. ఇంకా ఈ తమలపాకులు శరీరంలోని టాక్సిన్లను దూరం చేస్తుంది. అంటే క్యాన్సర్ను దూరం చేస్తుంది. అజీర్తికి చెక్కుబెడుతుంది. ఎముకలు గట్టిపడడానికి కావలసిన కాల్షియంని వీటిలో పుష్కలంగా ఉంటాయి. తమలపాకు రసం, నీరు, పాలు సమంగా కలుపుకొని తాగితే కనుక కిడ్నీ సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ఆవ నూనెలో తమలపాకును వేసి వేడి చేసి ఛాతీపై రాస్తే కనుక జలుబు వెంటనే తగ్గిపోతుందండి. ఇంకా ఇది నోటి దుర్వాసనలను బాగా తగ్గిస్తుంది. అంటే కొంతమంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు కదా, దీనికి చాలా సింపుల్ రెమెడీ అండి. ఇది 2 గ్లాసుల నీటిలో కనుక 5 తమలపాకులు వేసి 2 గ్లాసుల నీళ్ళు 1 గ్లాస్ అయ్యేంత వరకు, అంటే సగం వరకు బాగా మరిగించేసి కనుక ఈ రసాన్ని మధ్యాహ్నం తాగాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే కనుక మీ నోటి దుర్వాసన శాశ్వతంగా చెక్ పెట్టచ్చండి. లేదు అనుకుంటే కనుక, అంత టైం లేదు అనుకుంటే జస్ట్ రోజు ఒక్క తమలపాకు తింటూ ఉన్నా కూడా మీ నోటి దుర్వాసన అనేది చాలా తొందరగా తగ్గిపోతుందండి. ఈ తమలపాకుల్ని రోజు తినడం వల్ల నోటిపోతే సమస్య ఉంటే కనుక అది కూడా తగ్గుతుంది. ఇవి దంత చిగుళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా ఫంగస్ రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఈ తమలపాకులో బాగా ఉందండి. త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలి అన్నా కూడా రోజు ఒక తమలపాకు తింటూ ఉంటే వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా యంగ్గా ఉండడం గురించి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఫంగస్ రాకుండా కూడా బాగా చేస్తుంది. అంటే
చుండ్రు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే కనుక ఈ తమలపాకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని హెయిర్కి అప్లై చేసి ఒక 1 అవర్ ఆగిన తర్వాత కనుక హెయిర్ వాష్ చేస్తూ ఉంటే కనుక మీ చుండ్రు సమస్య కూడా తొందరగా దూరం అవుతుందండి. ఈ తమలపాకులతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఆధ్యాత్మికపరంగాను బాగా యూజ్ ఉంది. మీకు హెయిర్ సమస్య, చుండ్రు సమస్య ఏది ఉన్నా అది తొలగడానికి కూడా యూజ్ అవుతుంది. ఫేస్ యంగ్గా ఉండడం గురించి కూడా యూజ్ అవుతుంది. ఇన్ అండ్ అవుట్ రెండిటికి కూడా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మీరు పూజల్లో కూడా, మెయిన్ పూజల్లో వాటిల్లో కూడా ఈ తమలపాకుని బాగా యూజ్ చేస్తూ ఉంటాము. అంటే దేవుడికి తాంబూలం ఇవ్వడం గురించి యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఎక్కువ ప్రీతికరంగా కూడా ఉంటుంది. మంగళవారం ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నా బాగా యూజ్ అవుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి తమలపాకుని. మనం ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరీగా పెంచుకోవాలండి. అన్ని రకాలుగా మీకు యూజెస్ ఉన్నాయి తమలపాకులు. మరి ఈ తమలపాకుని ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందామండి. ఇప్పుడు ఈ తమలపాకులు చూస్తున్నారు కదా, ఇది పొదలాగా ఇలాగ అల్లుకుని ఉందో, ఈ ఆకులకే వేళ్ళు ఉంటాయండి. బ్యాక్ సైడ్ కొంచెం చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి. మీరు ఒక తీగని కనుక మీరు ఫస్ట్ భూమిలో పాతినా సరిపోతుంది, నాటుకున్నా సరిపోతుంది, లేదు వాటర్లో పెంచుకున్నా సరిపోతుంది. ఒక గోడకు సపోర్ట్ ఇచ్చుకుని పెంచుకున్నా తీగలాగా పెరుగుతుంది. లేదు అన్నా మీరు ఒక తాళ్ళలాగా ఫామ్ చేసుకొని పొదరిల్లాగా ఫామ్ చేసుకున్నా కూడా పెరుగుతుంది. ఈ తమలపాకులు వెనకాలే చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి కాబట్టి ఆ వేళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉంచితే కనుక మీ తమలపాకు అనే చెట్టు అనేది చాలా ఏపుగా పెరుగుతుందండి మొక్క. మీరు వాటర్ని స్ప్రే చేస్తూ ఉండాలి. అంటే ఆకుల మీద కూడా పడుతున్నట్లు కనుక స్ప్రే చేస్తూ ఉంటే కనుక మీ ఆకుల వెనకాల వాటి వేళ్ళు అవి ఉంటాయి కాబట్టి అవి కూడా స్ట్రాంగ్గా పట్టుకుని ఉండడానికి, ఎదగడానికి గురించి కూడా బాగా యూజ్ అవుతుందండి. మీరు మెయిన్లో వాటర్ని ఎక్కువ పోస్తూ ఉంటారు. అంటే భూమి లోపల మీరు మొక్కని ఎక్కడ నాటారో అక్కడ కొంచెం ఎక్కువ వాటర్ పోయాలి. ఆ తర్వాత ఆకులు కూడా స్ప్రే చేస్తున్నట్టు కూడా, కొంచెం జల్లుతున్నట్టు కూడా ఆకుల మీద కూడా మీరు నీళ్లు పోస్తే కనుక అది చాలా ఏపుగా పెరగడానికి, ఆకులు పెద్దగా అవ్వడం గురించి కూడా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ చిన్న టిప్ ఏనండి ఇది. మరీ ఎక్కువ సూర్యరశ్మి ఎక్కువ మరీ డైరెక్ట్ ఎండ పడకూడదండి. ఎండ పడాలి, కాకపోతే మరీ ఎక్కువ ఎండ పడకుండా చూసుకోవాలంటే ఏదైనా గోడకు సపోర్ట్ లాగా చేసుకుంటే కనుక బాగా పెరుగుతుంది. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.